నమస్తే. ఎస్సీ వర్గీకరణ అమలైన తర్వాత దాన్ని చట్టం చేసిన తర్వాతనే గ్రూప్ 1, 2, 3 సంబంధించిన ఫలితాలు ఇవ్వాలి. లేకుంటే మా మాదిగ బిడ్డలు కావచ్చు, లేకుంటే మా దళిత బిడ్డలు కూడా అందరూ ఉద్యోగాలు కోల్పోతున్నారని చెప్పేసి ఇటు మందకృష్ణ మాదిగ కావచ్చు, ఎంఆర్పీఎస్ కావచ్చు, ఇటు దళిత బహుజన సంఘాలు కూడా అన్ని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో ఈ నేపథ్యంలో ఇటు సోమాజిలో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో మాట్లాడుతూ కొంతమంది విద్యార్థులు ఉన్నారు, మనతో పాటు నిరుద్యోగులు ఉన్నారు, ఎవరైతే గ్రూప్ 1, 2, 3 సంబంధించిన రిజల్ట్స్ వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళతో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం మనం చేద్దాం. చెప్పండి, ఎస్సీ వర్గీకరణ అనే అంశం పైన సో మీరు ఉద్యోగాలు కోల్పోతా అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో ఏ విధంగా? జైబీ ముందుగా తెలంగాణ మాదిగ బిడ్డలందరి తరపున నేను గ్రూప్స్ ఆస్పిరెంట్గా చెప్తున్నాను. నేను యూపీఎస్సీ కూడా రాశాను, గ్రూప్ 1 మెయిన్స్ కూడా రాశాను. నాకు 420 మార్క్స్ గ్రూప్ 1లో. సో మాకు ఎప్పటి నుండి అన్యాయం జరుగుతుందంటే 30 ఏళ్ళ కానుండి కృష్ణన్న మా కోసం కొట్లాడుతున్నా కూడా తెలంగాణలో మాదిగ జనాభా ఎక్కువ ఉన్నా కూడా ఈ గవర్నమెంట్ మాకేం చేయలేకపోతుంది. అప్పట్లో 1996లో చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ కేటగరైజేషన్ చేసినప్పుడు అప్పుడు కొన్ని ఫలాలు అందాయి. తర్వాత మళ్ళీ 2004లో రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ ఉన్నప్పుడు మళ్ళీ గ్రూప్ 1 పడ్డది. అప్పుడు ఏమైందంటే నోటిఫికేషను ఎగ్జామ్ జరిగింది. అప్పుడు కేటగరైజేషన్ రద్దు చేశారు. రద్దు చేస్తే రిజల్ట్స్లో రద్దు చేసిన దాన్ని ఇంప్లిమెంట్ చేశారు. అప్పుడైతే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ని అమలు చేశారు. ఇప్పుడు మాత్రము ఎగ్జామ్స్ నోటిఫికేషన్ వచ్చింది, ఎగ్జామ్స్ జరిగినాయి. ఇప్పుడు మాకు ఫేవర్గా కేటగరైజేషన్కి ఫేవర్గా వస్తే ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? అదే మేము క్వశ్చన్ చేస్తున్నాము. చాలా అన్యాయం జరుగుతుంది మాకు. గ్రూప్ 1లో దగ్గర మాకు 65 పోస్టులు ఉన్నాయి. మొత్తం 93 ఎస్సీలకు ఉంటే ఓన్లీ మాదిగా ఉపకులాల వాళ్ళకి 65 నుండి 70 పోస్టులు ఉన్నాయి. అంటే మా దగ్గర నుండి ఐఏఎస్లు ఐపీఎస్లు కావడం మీకు ఇష్టం లేదా? గవర్నమెంట్ని నేను నిలదీసి అడుగుతున్నాను. అండ్ తర్వాత గ్రూప్ 2 నుండి మొత్తము 118 ఎస్సీ పోస్టులు ఉంటే మాకు ఎన్ని వస్తున్నాయంటే 80 పోస్టులు వస్తున్నాయి. 80 పోస్టులు ఓన్లీ మాదిగా ఉపకులాలకే వస్తున్నాయి. దీన్ని మీరు స్టడీ చేయట్లేరా అని నేను అడుగుతున్నాను గవర్నమెంట్ని. అండ్ గ్రూప్ 3లో 1365 ఉన్నాయి మొత్తము. దాంట్లో ఎస్సీ పోస్టులు 240 ఉన్నాయి. 240లో మాకు దాదాపుగా 150 నుండి 160 పోస్టులు వస్తున్నాయి. గవర్నమెంట్ దీన్ని చూడట్లేదా? అండ్ తర్వాత ఎక్స్టెన్షన్ ఆఫీసర్, సిడిపిఓ, హాస్టల్ వెల్ఫేర్, హెల్త్ డిపార్ట్మెంట్లో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా జడ్జిమెంట్ వచ్చిన తర్వాత మొత్తము 3000 పోస్టులు పడ్డాయి. రేవంత్ రెడ్డి సార్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే మేము ఎస్సీ వర్గీకరణ వచ్చిన తర్వాత ఒక్క రిక్రూట్మెంట్ కూడా ఇవ్వలేమని చెప్తుంది. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే 3000 హెల్త్ డిపార్ట్మెంట్ పోస్టులు వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ 3000లో మొత్తము 300 పోస్టులు ఓన్లీ మాదిగా ఉపకులాలు నష్టపోతున్నారు. అంటే మేము తరతరాలుగా సొసైటీలో నష్టపోతున్నాం. అన్ని రకాలుగా ఎకనామికలీ, సోషల్లీ, పొలిటికల్లీ అన్నిటి పరంగా మేము నష్టపోతున్నాం. మళ్ళీ ఇక్కడ కూడా నష్టపోతున్నాం. మాకు కేటగరైజేషన్ ఫేవర్గా వచ్చినప్పుడు కూడా మేము నష్టపోతున్నాం. అంటే నోటిఫికేషన్ అనేది ఎస్సీ వర్గీకరణ అనేది సంబంధించి సో ఏదైతే జడ్జిమెంట్ వచ్చిందో దానికన్నా ముందు ఇచ్చిన నోటిఫికేషన్ కాబట్టి దాంట్లో ఇది వర్తించదు అని చెప్పి కాంగ్రెస్ పార్టీ నాయకులు అయితే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే ఇంత ముందుకు ఇచ్చిన నోటిఫికేషన్లకి భర్తీ కాని నోటిఫికేషన్లకి వాళ్ళు అప్లై చేశారు. ఏపీ రేషనలైజేషన్ ఆఫ్ రిజర్వేషన్ యాక్ట్ 2000లో వచ్చింది. అది దాంట్లో రెట్రోస్పెక్టివ్ గా అమలు చేస్తామని వాళ్ళు చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి గారికి ఏం తెలియకుండా మాట ఇవ్వడు. అసెంబ్లీ సాక్షిగా ఆ రోజే ఆగస్టులో సబ్ కేటగరైజేషన్ చేయమని చెప్పినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన ఏం చెప్పాడు? అసెంబ్లీ సాక్షిగా అవసరమైతే నేను ఆర్డినెన్స్ తెచ్చైనా కూడా నేను దీన్ని అమలు చేస్తా అని అన్నాడు. మరి ఏమైంది? ఎవరి ప్రెషర్కి నువ్వు లొంగుతున్నావు? మేము ఇక్కడ దగ్గర 60 లక్షల మంది మాదిగలో ఉన్నాం. మాదిగ ఉపకులాల్లో ఉన్నాం. మాకు న్యాయం చేయకుండా అన్యాయం చేస్తున్నారు. ఇది ఎంతవరకు? మేము ఖచ్చితంగా దీని మీద కార్యాచరణ ప్రకటిస్తాము. మేము మందకృష్ణాలతో ముందుకు పోతున్నాము. ఎంఎస్ఎఫ్ విద్యార్థి సంఘాలు అందరినీ కలుపుకొని ఖచ్చితంగా పెద్ద ఎత్తున దీన్ని మాత్రం సక్సెస్ చేసి మాకు సబ్ కేటగరైజేషన్ అప్లై చేయేలాగా మేము చూసుకుంటాము. దీంట్లో లయన్ షేర్ ఆఫ్ ద పోస్ట్ ఆర్ అలొకేటెడ్ టు మాదిగ కమ్యూనిటీ, బట్ injustice is done to our community in economically, politically, socially and educationally. So please take forward this subcategorization issue to the national level and state level and apply
ఇంప్లిమెంట్ దిస్ సబ్ కేటగరైజేషన్ ఇన్ టు ద ప్రజెంట్ పోస్ట్ అండ్ ఫ్యూచర్ పోస్ట్ ఆల్సో అవుతాయి. ఫ్యూచర్ లో ఎట్లాగ అవుతుంది, కానీ ఇప్పుడు దగ్గరగా మాకు 6,460 పోస్టులు నష్టపోతున్నాం. సో అయితే దీనికి సంబంధించి అంటే ఈ పోస్ట్ లో గ్రూప్ 1, 2, 3 సంబంధించి లేకుంటే ఎంతమంది అనే రిక్రూట్మెంట్ కావచ్చు, అంటే సుప్రీంకోర్టు తీర్పు జడ్జిమెంట్ వచ్చిన రోజు నుంచి చూసుకుంటే దాని తర్వాత డిఎస్సి కావచ్చు, జైల్లో కావచ్చు, అవన్నీ కూడా వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు 1, 2, 3 వచ్చేసి ఇవన్నీ వచ్చిన రోజుల నుంచి ఎటు వేరు మీరు అని చెప్పేసి అడిగితే ఏం చెప్తారు? ఇవన్నీ రిజల్ట్స్ ఇన్ని కానీ వచ్చినప్పుడు ఎటు వేరు మీరు ఎటు వేరు మీరు అప్పుడు ఎందుకు అడగలేరు, ఎందుకు కనిపించలేరు అని చెప్పేసి ఏం చెప్తారు? మాకు రిజర్వ్ కేటగరైజేషన్ సబ్ కేటగరైజేషన్ జడ్జిమెంట్ వచ్చింది ఆగస్టులో. అప్పుడు మేము గ్రూప్ 1 ఆస్పిరెంట్ కాబట్టి మేము చాలా సీరియస్ గా ప్రిపేర్ అయ్యాము. ఎట్లాగో వీళ్ళు కేటగరైజేషన్ అయింది కాబట్టి దీన్ని అప్లై చేస్తారు అనే ఉద్దేశంతో మేము హామీతోటి అసెంబ్లీలో కూడా ఆయన మాట ఇచ్చాడు కాబట్టి మేము హామీతోనే ఉన్నాము. కానీ ఇప్పుడు అంత రివర్స్ జరుగుతుంది. అప్పుడేమో సబ్ కేటగరైజేషన్ కి అనుకూలంగా రానప్పుడేమో ఇంప్లిమెంట్ చేశారు, కానీ ఇప్పుడు ఎందుకు ఇంప్లిమెంట్ చేయట్లేరు? ఎంత కుట్ర జరుగుతుంది దీంట్లో. ఒక గ్రూప్ 1 పోస్టులు అంటే డిఎస్పి, డిసి, సిటిఓ, కమర్షియల్ ఆఫీసర్, వీళ్ళ ఆర్టీఓ వీళ్ళందరూ రేపటి రోజు తెలంగాణను శాసించే పోస్టులలో ఉంటారు. రేపు వాళ్ళ పోస్టులలో మాదిగ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ లేకుండా చేయడము. ఇప్పుడు దగ్గర 1000 పోస్టులలో మాకు దగ్గర సబ్ కేటగరైజేషన్ చేయకపోతే 100 కూడా రావు. ఎందుకంటే మాదిగల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారు? ఎందుకంటే ఇతర కులాలు కూడా వాళ్ళు మాకేం సంబంధమే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో మీరేమో మాదిగలకే ఎందుకు ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని మీరు చెప్తున్నారు? మాదిగలకు టార్గెట్ చేస్తున్నట్టు నాకేం తెలియట్లేదు. మరి వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారో నాకు తెలియట్లేదు. మాకు ఇట్లా ఫేవర్ వచ్చినా కూడా, జడ్జిమెంట్ ఫేవర్ వచ్చినా కూడా వాళ్ళు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? మాదిగ బిడ్డలకు ఖచ్చితంగా ఇక్కడ అన్యాయం జరుగుతుంది. అపోజిషన్ పార్టీస్ ఏం చేస్తున్నాయి? బీజేపీ ఏం చేస్తుంది, కాంగ్రెస్ ఏం చేస్తుంది, బీజేపీ ఏం చేస్తుంది, టిఆర్ఎస్ ఏం చేస్తుంది? అసలు వీళ్ళు సబ్ కేటగరైజేషన్ మీద మాటే లేదు. ఎక్కడ కూడా మాటే లేదు. మేము మొన్న హరీష్ రావు గారికి కూడా రిప్రజెంటేషన్ ఇచ్చాం. మేము ఇస్తే వాళ్ళు కూడా చెప్తాము, దీన్ని రేజ్ చేస్తాము అసెంబ్లీలో, కానీ ఏం లేదు. ప్రతిపక్ష పార్టీ నాయకుల దగ్గరికి వెళ్ళాము, అందరి దగ్గరికి వెళ్తున్నాము కానీ ఎక్కడ రెస్పాన్స్ లేదు మనకు. ఖచ్చితంగా దీన్ని మా మందకృష్ణ అన్నతో ముందుకెళ్తాము. ఆల్రెడీ కార్యాచరణ జరుగుతుంది. ఆయన రేపు వస్తే మేము పెద్దగా మీటింగ్ పెట్టుకొని దాని గురించి ఖచ్చితంగా ఏం చేయాలో అది చేస్తాము అని గవర్నమెంట్ కి హెచ్చరిస్తాము. చేయట్లేరు, ఎంత కుట్ర జరుగుతుంది దీంట్లో. ఒక గ్రూప్ 1 పోస్టులు అంటే డిఎస్పి, డిసి, సిటిఓ, కమర్షియల్ ఆఫీసర్, వీళ్ళ ఆర్టీఓ వీళ్ళందరూ రేపటి రోజు తెలంగాణను శాసించే పోస్టులలో ఉంటారు. రేపు వాళ్ళ పోస్టులలో మాదిగ కమ్యూనిటీకి రిప్రజెంటేషన్ లేకుండా చేయడము. ఇప్పుడు దగ్గర 1000 పోస్టులలో మాకు దగ్గర సబ్ కేటగరైజేషన్ చేయకపోతే 100 కూడా రావు. ఎందుకంటే మాదిగల్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి మీరు అనుకుంటారు? ఎందుకంటే ఇతర కులాలు కూడా వాళ్ళు మాకేం సంబంధమే లేదని చెప్పేసి వాళ్ళు చెప్తారు. సో మీరేమో మాదిగలకే ఎందుకు ఈ ప్రభుత్వం టార్గెట్ చేస్తుందని మీరు చెప్తున్నారు?